ఓం శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. కన్యారాశి వారికి స్వాగతం. నమస్కారం అండి. కన్యారాశి వారు ఒక క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పే మాటలను పూర్తి ఏకాగ్రతతో వినండి. మీకు ప్రతి పనిలో పరిపూర్ణత, రూపాయి సంపాదించిన నిజాయితీగా సంపాదించాలి, నలుగురికి మేలు చేయాలనే పవిత్రమైన మనసు ఉన్నవారు మీరు. సొంత కష్టాన్ని నమ్ముకొని బాధ్యతలను భుజాన మోస్తూ నలిగిపోయిన మీ జీవితంలో ఇక మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అవును, రాబోయే ఈ 5 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. గ్రహాలు, దైవ పిలుపుతో మీరు ఊహించని ధనలాభం మీ వద్దకు చేరబోతుంది. అయితే ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో జరగబోతున్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో చివరిలో మీరు అస్సలు ఊహించని కొన్ని సంఘటనల గురించి నేను చెప్తాను. అదృష్టపు తలుపు తెరుచుకునేటప్పుడు దురదృష్టం కలిగించే పనులు కూడా కొన్ని జరుగుతాయి. వాటిని మీరు జాగ్రత్తగా వినండి. మీ జాతకంలో బుధగ్రహం అత్యున్నత స్థానానికి వచ్చి మీ తలరాతను తిరగరాసే పవిత్రమైన సమయం దగ్గర పడిందని గ్రహించండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ శ్రమను సమాజం చులకనగా చూసి ప్రతి దాంట్లోనూ భూతార్థం పెట్టి వెతుకుతాడు అని హేళనగా మాట్లాడింది. వీళ్ళ వల్ల ఏమవుతుందిలే, ఎంత కష్టపడినా వీరు సొంతంగా సాధించేది ఏదీ లేదు అని మిమ్మల్ని చూసి నవ్వుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఒక విజేతగా, ఒక పెద్ద హోదాలో నిలబెట్టబోతున్నాడు. అవును, ఇది నిజం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రోజు పేదవారిగా ఉన్నవారు మరుసటి రోజు ధనవంతులుగా కనిపిస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గ్రహాలు అలాగే దేవుని యొక్క అదృష్టం మీపై ఉంటే ఎలాంటి పనులైనా జరుగుతాయి. మీ జీవితం మారిపోవడానికి 1 సెకండ్ చాలు. మీ శ్రమను, మీ తెలివితేటలను వాడుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టిన మనుషులు ఎంతో మంది ఉన్నారు. రాబోయే ఈ రోజుల్లో గ్రహాల బలం వల్ల మీరు సాధించబోయే అపారమైన ఆర్థిక విజయమే వారు నోరు మూసుకునేలా చేస్తుంది. అవును, కొంతమందికి మాటలతో సమాధానం చెప్పాలి, కొంతమందికి మన దగ్గర ఉన్న డబ్బుతో సమాధానం చెప్పాలి. అప్పుడే వారి నోళ్లు మూతపడతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన అప్పుల భారం అంటే ఆర్థిక సమస్యలు, కంటి మీద కొనుక్కులేని మానసిక ఒత్తిళ్ల చక్రం ఇప్పుడు శాశ్వతంగా ఆగిపోబోతుంది. మీ రాశ్యాధిపతి బుధ భగవానుడు తన సొంత ఉచ్చ స్థితిలో మీకు అపారమైన ధన ప్రాప్తిని, బుధరాజయోగాన్ని ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమయ్యాడు. మీ మనసులో ఎలాంటి కల్మషం లేని నిజాయితీ ఉన్నప్పటికీ ఈ క్రూరమైన ప్రపంచంలో మీరు నిలువున దెబ్బతింటూనే ఉన్నారు. అవును, కానీ మీ మంచితనానికి, మీ శ్రమకు ఈ భూమి నుంచి సంపూర్ణమైన ప్రతిఫలం లభించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అసలు కన్యారాశి వారికి ఉన్న మేధస్సు, వారికి ఉన్న తెలివితేటలు, వారు ఆలోచించే విధానానికి వారు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు. వారి ఆర్థిక పరిస్థితి కూడా ఎప్పుడో మారాలి. మీరు అమాయకులు కారు. ఎవరికి ఎంత తెలివితేటలు ఉన్నాయో, ఎవరు ఎలాంటి వారో మీ మెదడు క్షణాల్లోనే అంచనా వేస్తుంది. మరి అలాంటి తెలివైన కన్యారాశి వారు జీవితంలో ఎందుకు మోసపోయారో, ఎందుకు దెబ్బతింటూ ఉంటున్నారో తెలుసా? మీరు చేసిన తప్పులు. అవును, మొదటి తప్పు అతిగా ఆలోచించడం, పర్ఫెక్షన్ అనే పిచ్చి. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని చూసి చిన్న చిన్న విషయాలకి విపరీతమైన ఒత్తిడికి గురై సరైన సమయంలో సరైన నిర్ణయాలు, సరైన పనులు చేయక వాటిని వాయిదా వేసుకుంటూ వెళ్లారు. ఇక రెండవ తప్పు, మీరు అందరికీ ఉచితంగా సేవలు చేసే మనిషిలా మారిపోయారు. అవును, ఎవరైనా 2-3 సార్లు అడిగితే చాలు వారికి నో చెప్పలేక వారు చెప్పిన పనులన్నీ చేస్తారు. చేసిన వాటికి ప్రతిఫలం కూడా మీకు దక్కదు. అలాగే మూడవ పొరపాటు, ఆధారాలు లేకుండా అందరినీ గుడ్డిగా నమ్మి వారి వెంటే ఉండడం, వారికి ఆర్థిక విషయాల్లో సంతకాలు చేయడం, వేరే వారికి హామీగా ఉండడం. ఇది ఎంత పెద్ద తప్పో మీకు భవిష్యత్తులో అర్థమవుతుంది. అయితే ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. కన్యారాశి వారు, మిమ్మల్ని బయట శత్రువులు ఎంత శాతం నాశనం చేశారు? మిగతా ఎంత శాతం మీరు మీ వల్లే నాశనం అయిపోయారు? అవును, బయట వారు మిమ్మల్ని నాశనం చేసింది తక్కువే. మీ సొంత పొరపాట్ల వల్ల మీరు మిమ్మల్నే మోసం చేసుకుంటున్నారు. ఎక్కువగా ఆలోచించి మీ తెలివితేటలను అర్హత లేని వారికి, మీ డబ్బును అలాంటి వారికి ఇచ్చి చాలానే నష్టపోతున్నారు. అలాగే మీ తప్పు లేకపోయినా సారీ చెప్పడం, బతిమిలాడడం ఇలాంటివి మీ జీవితంలో ఎక్కువైపోయాయి. చేదుగా ఉన్న ఇది అసలైన సత్యం. దీనిని మీరు ఒప్పుకున్న క్షణమే మీ అదృష్టం వైపు మీ మొదటి అడుగు పడుతుంది. పగలు నలుగురిలో అంతా బాగానే ఉందన్నట్లు చిరునవ్వుతో కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటారు. పాత ఆలోచనలు మిమ్మల్ని ఏడిపించేలా చేస్తాయి. అలాగే నా తెలివితేటలకు నేను ఒక స్థాయిలో ఉండాలి, నా శ్రమను, నా తెలివితేటలను వేరే వారు వాడుకుంటున్నారు, వారు పైకి ఎదుగుతున్నారు, నేను రోడ్డు మీద పడుతున్నాను అని ఇవే ఆలోచనలు. ఇంట్లో వాళ్ళ కోసం మీ శరీరాన్ని పిప్పి చేసుకున్న తిరిగి
తిరిగి మీకు దక్కింది ఏముంది? నువ్వు మా కోసం ఏం చేశావు, నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు అని వారు అనే మాటలు తీవ్రంగా మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. ఎందుకంటే మీకు వారిపైన ప్రేమ ఎక్కువ, కానీ దానిని వారు అర్థం చేసుకోవడం లేదు. ఒక్కోసారి ఈ బాధలు నాకు ఎందుకు, ఈ బంధాలన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదామా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. గతాన్ని తలుచుకొని బాధపడడం ఇక ఆపేసేయండి. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా అడుగులు వేయండి. అప్పుడే మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ అదుపులోకి వస్తుంది. బుధ భగవానుడు నిజాయితీగా కష్టపడే వారిని ఎప్పటికీ అనాథలుగా వదిలేయడు. ఇక మీ సమయం దగ్గర పడింది. మీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పండి. ఇక మీ తెలివితేటలను ఎవరికి ఫ్రీగా చెప్పొద్దు. అసలు ఆర్థికంగా మీరు అనుభవించిన ఆ రోజులు ఒక్కసారి తలుచుకోండి. రూపాయి చేతిలో లేక అవసరమైన డబ్బు చేతికి అందక మీరు ఎంత బాధపడ్డారో ఆ దేవుడికి తెలుసు. ఖర్చులు పెరిగిపోతున్నాయి, సంపాదన చాలడం లేదు. ఇంట్లో వాళ్ళు సాయం చేస్తారా అంటే వారు కూడా మీకు ఖర్చులు పెంచుతున్నారు తప్ప మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీ కష్టాన్ని గుర్తించడం లేదు. ఇక నా జీవితం మొత్తం వీరికి చాకిరీ చేయడమేనా అని ఒక్కోసారి మీ మనసులో వచ్చే ఆ ఆలోచనలు మిమ్మల్ని ఎంతగానో భయపెడుతున్నాయి. ఇక ఆరోగ్యం విషయంలో కన్యారాశి వారు చేస్తున్న పెద్ద నిర్లక్ష్యం ఏమిటో తెలుసా? కన్యారాశి వారికి ఎప్పటి నుండో అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అవి అప్పుడప్పుడు వేధిస్తూనే ఉన్నాయి. కానీ డాక్టర్ వద్దకు వెళితే ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి అన్న బాధ. అలాగే వారు ఏ చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చి కొత్త సమస్యలు తెస్తారా అని మీరు భయపడుతున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదన ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా దానిని అనుభవించడానికి మీ ఆరోగ్యం మీకు సహకరించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన ఈ త్యాగాల వల్ల మీ సొంత గృహంలో 4 గోడల మధ్య అనుభవించిన వేదన తక్కువేమీ కాదు. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే, నేను రాత్రి పగలు ఇంట్లో ప్రతి చిన్న పనిని పర్ఫెక్ట్ గా చూసుకున్నా నన్ను అందరూ బాధ పెట్టేవాళ్లే అని ఏడుస్తున్నారు. ఇంటి భవిష్యత్తు కోసం రూపాయి పొదుపు చేస్తూ ప్రణాళికలు వేస్తే ఎదుటివారు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇంకా సంపాదించాలి, ఈ డబ్బు చాలదు అన్నట్లుగా వారు ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. ఒకే ఇంట్లో అందరి మధ్య ఉంటూ కూడా ప్రశాంతత లేకపోవడం అనేది అతిపెద్ద నరకం. తోడబుట్టిన వారు, బంధువుల విషయానికి వస్తే కూడా వారి వల్ల మీకు ఉపయోగం అనేది ఎలాంటిది లేదు. గతంలో వీరి వల్ల అనవసరమైన గొడవలకు, ఆర్థిక నష్టాలకు చేసే పనిని వదిలేసి వీరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు వారితో మీకు సంబంధాలు అంతగా బాగోలేదు. గొడవల తర్వాత మీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను అప్పుడు అని ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు మీరు భరించిన ఈ మానసిక గాయాలన్నీ మానబోయే పవిత్రమైన సమయం ఆ దేవుడు మీకు ప్రసాదించాడు. పనిచేసే చోట కన్యారాశి వారు ఎదుర్కొన్న అన్యాయాలు, వంచనలు సామాన్యమైనవి కావు. అక్కడ ఉండేవారు మిమ్మల్ని పైకి రానివ్వడం లేదు. మీ తెలివితేటలను వారు కాపీ చేస్తారు. వాటిని వారు ఉపయోగించుకొని డబ్బుగా మార్చుకొని తక్కువ శ్రమతో ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు మీకు, నేను ఇంత నిజాయితీగా ఉన్నా గాని నా చేతిలో డబ్బు లేదు, కానీ వీరు మోసం చేస్తున్నా గాని అందరూ వీరినే నమ్ముతున్నారు అని బాధపడుతూనే ఉన్నారు. అయితే ఈ రాబోయే రోజుల్లో ఆ భగవంతుడే స్వయంగా వారి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట ఉంచబోతున్నాడు. అవును, ఇంత జరిగినా మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా దేవుడే చూసుకుంటాడు అని మౌనంగా ఉండండి. మీ ఈ నిశ్శబ్దమే ఇప్పుడు ఒక ప్రళయమై మీ శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా మారబోతుంది. మీ జాతకంలో బుధ మరియు గురుగ్రహాల దివ్య సంచారం వల్ల మీ పూర్వజన్మల కర్మల భారం కరిగిపోయింది. ఇకపై మీరు శత్రువులతో నేరుగా వాదనలకు దిగాల్సిన అవసరం లేదు. గ్రహాలే మీ తరపున లెక్కలు తెలుస్తాయి. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువుల వ్యూహాలు వారిపైకే తిరగబడే కాలం ఆసన్నమైంది. వారు చేసిన అక్రమాలు, కుట్రలు బయటపడి సమాజంలో వారి గౌరవం కిందకి జారిపోబోతుంది. వారి కర్మను అనుభవించడానికి కాలం అంతా సిద్ధం చేసింది. మీ అదృష్టం మారి మంచి రోజుల్లోకి అడుగు పెడుతున్నాయని చెప్పడానికి ఆ వచ్చే కాలం ముందు స్వయంగా ఈ ప్రకృతే మీకు కొన్ని దివ్యమైన సంకేతాలను ముందుగా చూపిస్తుంది. ఇందులో మొదటి సంకేతం, మీలో ఒక్కసారిగా మానసిక ప్రశాంతత, దేవుని పట్ల అమితమైన భక్తి పెరగడం. ఇన్నాళ్ళు ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించిన మీరు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, నా దేవుడు మాత్రమే శాశ్వతం అని మీ భక్తిని విపరీతంగా పెంచుకుంటారు. ఎవరైనా కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టినా ఇలాంటి వారిని నా దేవుడే చూసుకుంటాడు అన్న ఆత్మవిశ్వాసం మీలో రెట్టింపవుతుంది. ఇన్నాళ్ళు టెన్షన్ పడే వీళ్ళు సడన్ గా ఇంత కూల్ గా, ఇంత ప్రశాంతంగా ఎలా మారిపోయారు అని శత్రువులు షాక్ అవుతారు. వారికి ఏం చేయాలో అర్థం కాదు, గందరగోళంలో పడిపోతారు. అలాగే కన్యారాశి వారు ఇకపై ఒక ముఖ్యమైన విషయంలో అత్యంత హెచ్చరికతో మరియు
మరియు జాగ్రత్తగా ఉండాలి. తెలుసు కదా, మనం ఎంత నిజాయితీగా ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎదుటి వారి వల్ల ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు కొంతమంది వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి. వీరితో అసలు మాట్లాడడం కూడా మీకు ఎంతో కొంత నష్టాన్ని కలిగించవచ్చు. మీ గతం నుంచి వెళ్లిపోయిన పాత వ్యక్తులు వారెవరైనా కావచ్చు. ముఖ్యంగా SPNGA ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే పాత మనుషులు, ఆ వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు మళ్ళీ మీ జీవితంలోకి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు రాబోయే ఈ 5 రోజుల్లో మీకు ఫోన్ చేయడం లేదంటే ఎక్కడైనా అకస్మాత్తుగా మీ కంటపడడం జరుగుతుంది. మీరు వారితో మాట్లాడకపోయినా వారు స్వయంగా వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మీ పైన జాలిని ప్రేమను చూపిస్తారు. మీ దగ్గర ఉన్న డబ్బులను తీసుకోవడానికి ఈ ప్రయత్నాలు, మిమ్మల్ని వాడుకోవడానికి. అయితే ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక సహాయం మాత్రం వారికి ఎట్టి పరిస్థితులలోనూ చేయవద్దు. వారు మీతో మాట్లాడినా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోండి. వారికి ఫోన్ చేయవద్దు. వారు ఫోన్ చేసినా మీరు ఆ ఫోన్ ని పక్కన పెట్టేయండి. ఈ క్లారిటీ మీ మనసులో ఉంటే అద్భుతమైన ప్రశాంతత దేవుడు మీకు ఇస్తాడు. మీ విజయానికి అడ్డుపడే ప్రతికూల శక్తుల ముసుగులను ఆ దేవుడే స్వయంగా ఒక్కొక్కటిగా తొలగించబోతున్నాడు. కన్యా రాశి వారు, ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని మీరు గ్రహించాలి. అదృష్టం మీ తలుపు తడుతోంది, సమయం దగ్గర పడింది అని ఇంట్లోనే ఖాళీగా కూర్చోకుండా మీ వంతు ప్రయత్నాలు మీరు చిన్నగా అయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడే మీకు అవి ఒకేసారి అకస్మాత్తుగా రాలేదు. నేను కూడా కొంతవరకు కష్టపడ్డాను అన్న ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది. దేవుడు మరియు గ్రహాలు మీకు రహదారిని మాత్రమే చూపుతాయి. ఆ దారిలో మీరు ధైర్యంగా అడుగులు వేయాలి. అక్కడ ఉన్న డబ్బును మీ చేతిలోకి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటి నుండో బయట ఒక పని చేయాలని ఆలోచిస్తున్నారు, గుర్తుందా? అయితే దానిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇక నుంచి వాటిని వాయిదా వేయాల్సిన అవసరం లేదు. అవును, ఆ పనులను మొదలు పెట్టండి. మీకు అంతా విజయమే కనిపిస్తుంది. అయితే మీ కలలో పచ్చని తోటలు, విఘ్నేశ్వరుని విగ్రహం లేదా పుస్తకాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే అతిగా ఆలోచించే అలవాటు తగ్గి మనస్సులో అద్భుతమైన స్పష్టత రావడం, మీ గురించి తక్కువ చేసి మాట్లాడిన వారి ముందే మీరు గొప్ప విజయం సాధిస్తారు. అలాగే మీకు మరికొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. అమ్మవారి రూపంలో ఉన్న ఒక స్త్రీ మీ ఎదుటపడి మీ నుదుటిపై కుంకుమ పెట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇది ఒక దివ్యమైన సంకేతంగా భావించండి. అలాగే ప్రకృతి మీకు కొన్ని పరీక్షలు కూడా పెడుతుంది. వాటిలో భాగంగా మీ ఇంటి ముందుకు గుర్తు తెలియని భిక్షాటన చేసే వ్యక్తులు రావడం, ఆకలిగా ఉందని ఏమైనా అడగడం, ఇలాంటివి చేస్తూ ఉండవచ్చు. వారికి ఏదైనా ఇచ్చి పంపించేయండి. వారితో మీరు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. వారి దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలాంటి కొన్ని సంకేతాలు మీకు ఈ రాబోయే రోజుల్లో ఏదో ఒక విధంగా పగలు గాని రాత్రి గాని కనిపిస్తూనే ఉంటాయి. ఇవి దైవ సంకేతాలుగా గుర్తించండి. అయితే రాత్రి పడుకునే సమయంలో ఈ విపరీతమైన ఆలోచనలు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటే వెంటనే లేచి ఒక తెల్ల కాగితం మీద మీకు ఉన్న బాధలు, మీకు రావాల్సిన అదృష్టం అంతా రాసి దేవుని పటాల వద్ద మీ పూజ గదిలో ఉంచి వినాయక నీకే వదిలేస్తున్నాను అని అనుకోండి. సమస్యను మెదడులో మోయడం ఆపినప్పుడే దానికి సొల్యూషన్ వెతికే స్పష్టత మీ మెదడుకు దొరుకుతుంది. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. మీ ఆలోచనలన్నీ దేవుని యొక్క పాదాల వద్ద ఉంచండి. మీ సమస్యలన్నీ ఆయనే తీరుస్తాడు. వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్ల వల్ల ఆర్థికంగా ఎక్కువ లాభం కలుగుతుంది. పక్కనున్న వారికన్నా ఎక్కువగా డబ్బును సంపాదిస్తారు. ఈ సంపాదనను చూసి వారు కొంతవరకు అసూయ పడతారు. మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి. పనిచేసే చోట కూడా ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి ఓర్పుతో సహనంతో ముందుకు సాగండి. అయితే కొంతమంది వేరే వారి గురించి మాట్లాడుతూ మీరు వారి దగ్గర ఉంటే మీరేదో అన్నట్లుగా కొన్ని విషయాలను సృష్టించి అందరి ముందు మీ పరువు తీయాలని చూసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వేరే వారి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మీరు ఉండకండి. అవసరమైతే ఒంటరిగా ఉండండి తప్ప అలాంటి వారి దగ్గర అస్సలు ఉండవద్దు. ఎందుకంటే వారందరూ ఒకటే మీ పనిని, మీ గౌరవాన్ని తీయాలని చూస్తున్నారు. కన్యారాశి వారి ఆత్మగౌరవం మరియు సామాజిక ప్రతిష్ట ఈ రోజుల్లో ఊహించని విధంగా పెరుగుతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసినా వారి ముందే మీ తల సగర్వంగా నిలబడేలా కాలం మారుతుంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతిష్టాత్మక వ్యక్తులతో, మేధావులతో నూతనమైన పరిచయాలు అకస్మాత్తుగా జరుగుతాయి.
మీరు అస్సలు వీటిని ఊహించలేరు. అవమానాలు ఎదురైన చోటే మీకు అద్భుతమైన గుర్తింపు లభించే దివ్యమైన ఘట్టం ఆరంభమైంది. ధైర్యంగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీ ప్రతిష్టకు భంగం కలగకుండా దైవరక్షణ ఉంటుంది. దేవునిపై భారమేసి మీ ప్రయత్నం మీరు చేస్తే అపారమైన విజయం మీ సొంతమవుతుంది. కుటుంబంలో శాంతి మరియు సుఖ సంతోషాలు నెలకొనడానికి కన్యారాశి వారు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీ ఆలోచనలు ఎప్పుడు కుటుంబం పైనే ఉంటాయి కదా. ప్రతిదానికి పర్ఫెక్షన్ వెతికే అలవాటును కొద్దిగా తగ్గించండి. ఇంట్లో వారిని అర్థం చేసుకోండి. మీ భాగస్వామితో సమయం గడిపి ప్రశాంతంగా మాట్లాడితే దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారికి మంచి మార్గదర్శిగా నిలవండి. ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవడానికి బుధవారం లేదా శనివారం సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్లడం వల్ల ఇంట్లోని ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంతత వస్తుంది. మీ ఆందోళనలను పక్కన పెట్టి ఇంట్లో సరదాగా మాట్లాడడం వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కాకుండా ఆగిపోయిన యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగి ఇల్లంతా బంధువులతో సంతోషాలతో కోలాహలంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామిని గౌరవిస్తే గృహంలో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సదా ఉంటుంది. బంధాల విలువను గుర్తించి మెలగడం వల్ల మీ ఇల్లు ఒక స్వర్గంలా మారుతుందని గ్రహించండి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మీ కుటుంబంలో ఐక్యత పెరిగి సకల శుభాలు కలుగుతాయని నమ్మండి. కన్యారాశి వారు పాటించాల్సిన కొన్ని అత్యంత శక్తివంతమైన మరియు దివ్యమైన పరిహారాలను ఇప్పుడు నేను చెప్తాను. వీటిని ఎలాంటి చెడు భావాలు లేకుండా పూర్తి ఏకాగ్రత నిశ్చలమైన మనసుతో పాటించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. రాశ్యాధిపతి బుధ భగవానుని అనుగ్రహం పెరిగి సమస్త విఘ్నాలు తొలగిపోవడానికి కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తర్వాత కనీసం 108 సార్లు బుధ మంత్రాన్ని జపించండి. అలాగే సమస్త ఆటంకాలు తొలగిపోవడానికి నిత్యం ఓం గం గణపతియే నమః నామస్మరణ చేయండి. బుధవారం రోజున విఘ్నేశ్వరునికి భక్తితో పచ్చని గరిక సమర్పించి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డి లేదా ఆహారాన్ని తినిపించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తగ్గడం మొదలవుతాయి. పేద విద్యార్థులకు వారికి అవసరమైన సాయం చేయడం వల్ల అక్షయ సంపద మీకు లభిస్తుంది. మీ పిల్లలకు చదువులో అద్భుతమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి. పూర్తి నమ్మకంతో ఈ పరిహారాలు పాటిస్తూ మీ ప్రయత్నాలను కొనసాగిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినడం వల్ల సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. దేవునిపై భారం వేసి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఈ యుగంలో కన్యారాశి వారు సాధించబోయే ఐశ్వర్యానికి నిజాయితీ మరియు ప్రయత్నం మూల స్తంభాలు. మీకు లభించిన సంపదలో వచ్చే సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, నీటిని అందించండి. ఎందుకంటే ఇవి మీ జాతకంలోని పెద్ద పెద్ద దోషాలు తొలగిపోయేలా చేస్తాయి. మీరు చేసే దాన గుణమే మీ సంతానానికి రక్షణ కవచంలా మారి వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అహంకారం లేకుండా పొందిన ధనాన్ని 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే మీకు అపారమైన సంపద మీ చేతికి వస్తుంది. కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో కలగబోయే మానసిక పరిపక్వత అత్యంత అరుదైనది. దేవుడు నా వెనకాల ఉన్నాడు, నేను ప్రయత్నిస్తే నన్ను గెలిపిస్తాడు అనే ఆధ్యాత్మిక బలం మీ మనసులో నిండుతుంది. ఉచితంగా ఎవరికి సేవలు అందించకుండా ప్రాక్టికల్ గా ఆలోచించే నిర్ణయాలు తీసుకుని నూతన శకాన్ని ఆరంభిస్తారు. స్వచ్ఛమైన మనసుతో, నిజాయితీతో ప్రయత్నించినప్పుడు మాత్రమే దైవిక అనుగ్రహం సంపూర్ణంగా ప్రసరిస్తుంది. మీ అంతరంగంలో లభించే ప్రశాంతతే మీ ముఖంలో ఒక వింతైన కాంతివంతమైన తేజస్సును తెస్తుంది. నలుగురిలో మీరు కనిపించినప్పుడు ఒక ఆకర్షణీయమైన శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. చివరిగా కన్యారాశి వారు ఆ పరమేశ్వరుని మరియు విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో విజేతలు కాబోతున్నారు. మీరు పడ్డ ప్రతి కష్టాన్ని, అనుభవించిన ప్రతి అవమానాన్ని ఆ భగవంతుడు తన లెక్కల్లోకి తీసుకున్నాడు. కాలం ఆలస్యం చేసినా సరే తనని నమ్మి కష్టపడే భక్తులకు దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడనే సత్యం నిరూపితమవుతుంది. ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమయ్యే చిన్న మార్పు రాబోయే రోజుల్లో మీరు మహా విజయంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భయాలను, ఆందోళనలను మీ మనస్సు నుంచి తరిమేసి పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. మీ కుటుంబంలో ఆనందాలు నిండాలని, తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, జై విఘ్నేశ్వర, అమ్మా నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. శుభం.